నెల్లూరు జిల్లా రాపూరు భవన నిర్మాణ కార్మికులకు కేటాయించిన ఫ్లాట్లపై లబ్ధిదారుల కన్ను పడింది. మద్దలమడుగు సెంటర్ సమీపంలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గల సర్వే నంబర్ 1255లో సుమారు 216 ఫ్లాట్లను గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కార్మికులకు కేటాయించారు. అయితే ప్రస్తుతం ఆ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అడ్డుకున్న కార్మికులపై అసభ్య పదజాలంతో దాడులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాపూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏదోటి కోటినాయుడు ఆధ్వర్యంలో బాధితులు నేడు వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ రామకృష్ణాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే విచారణ జరిపి కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా రాపూరు భవన నిర్మాణ కార్మికులకు కేటాయించిన ఫ్లాట్లపై లబ్ధిదారుల కన్ను పడింది. మద్దలమడుగు సెంటర్ సమీపంలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గల సర్వే నంబర్ 1255లో సుమారు 216 ఫ్లాట్లను గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కార్మికులకు కేటాయించారు. అయితే ప్రస్తుతం ఆ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అడ్డుకున్న కార్మికులపై అసభ్య పదజాలంతో దాడులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాపూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏదోటి కోటినాయుడు ఆధ్వర్యంలో బాధితులు నేడు వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ రామకృష్ణాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే విచారణ జరిపి కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ధర్నాలు చేశాము. ఇప్పుడు ఆ స్థలాలని కబ్జా చేస్తున్నారు కొంతమంది. మాకు ఏమి స్థలాలు లేకుండా చేస్తూ ఉన్నారు. అక్కడ నీటి వసతి లేదు, కరెంటు లేదు, రోడ్లు మాకు వసతి చేయలేదు. ప్లాట్లు ఇచ్చారా కానీ ఏ వసతి మాకు చేయలేదు. దాని మీద మేము తలా 10 రూపాయలు వేసుకుని 4-5 సూర్లు సదరం కూడా చేసాము. చెట్లన్నీ కొట్టించాము. మళ్ళీ అడివైపోయింది. దయచేసి అది అంతా మాకు సదరం చేపించి, రోడ్లు వేయించి, బోర్లు వేసి, కరెంటు లాగేసి మేము ఇల్లు కట్టుకునేదానికి, కాలనీ ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. కాలనీ ఇల్లు కూడా మాకు సహాయం చేయండి. దాంట్లో ఒక కులస్తులనే కాదు, అన్ని కులాలు మతాలు ఉన్నాయి. దేవుడి ప్లాట్లు కూడా, దేవుడికి ఇడిపించుకున్న ప్లాట్లు కూడా ఆక్రమించుకుంటారు. దయచేసి మీరందరూ చేరి మాకు సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఎల్సి శ్రీనివాసరెడ్డి హయాంలో ఇతరుల హయాంలో కానీ గవర్నమెంట్ తరఫున భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్ల స్థలాలు కొలతలు చూపించి, పంచాయతీ అప్రూవల్ చేసి, వాటికి ఏది దిక్కుముక్కు లేకుండా ఆడ పడేటి కింద పెట్టిన దానివల్ల కట్టుకునేదానికి నీటి వసతులు కూడా లేని దాంతో ఇల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందికరంగా బాధపడతా ఉన్నాము. ఇప్పుడు లాస్ట్లో అవి ఎక్కడైతే ఖాళీ ప్లేసులు ఎంఆర్ఓల ద్వారాగా, ఈఆర్ఓల ద్వారాగా తెలుసుకొని వాటిని కబ్జా చేసేదానికి చాలామంది ప్రయత్నం చేసినారు. వాళ్ళందరినీ అరికట్టి మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు, స్థలాలకి రోడ్లు, మళ్ళీ బోర్లు ఇవి మాకు మంజూరు చేసి వాటికి పని చేపిస్తే మేము ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. గవర్నమెంట్ వాళ్ళు కూడా కాలనీలు ఇచ్చేదానికి మేము అర్జీలు కూడా రాపూరు ఎవరైనా లేదు, వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు. ఆ విధంగా జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఓ కూడా అర్జీ ఇచ్చేదానికి 10 మంది కూర్చొని